రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ 30 ఏళ్లు అమలు కాని పదోన్నతులు పీసీఆర్సీ అమలు అదేవిధంగా సంక్షేమం అదేవిధంగా పోరాడతామని ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కేడర్ అసోసియేషన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి సుకుమార్లు తెలిపారు. ఫైనాన్స్ సర్వీసు విషయంలో అసోసియేషన్ ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. నగరంలో సత్యనారాయణపురం, ముత్యాలంపాడు, గోకరాజు, గంగరాజు కళ్యాణ మండపం ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్యాడర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అసోసియేషన్ నూతన అధ్యక్షురాలుగా ఎంకే విజయలక్ష్మి, కార్యదర్శి జగదీష్లను ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షురాలు విజయలక్ష్మి, ఎస్ఎస్ఏ సుకుమార్లు మాట్లాడుతూ పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ అసోసియేషన్లు ఎన్నో ఉన్నప్పటికీ వెల్ఫేర్ కోసం ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కేడర్ అసోసియేషన్ కొత్తగా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ 30 ఏళ్లు అమలు కాని పదోన్నతులు, పీఆర్సీ సంక్షేమం అందే విధంగా పోరాడతామన్నారు. ఫైనాన్స్ సర్వీసు విషయంలో అసోసియేషన్ ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. మా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర సచివాలయం వెళ్లే క్రమంలో హోమ్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు తప్పనిసరిగా అందించాలని కోరారు. ఏపీ స్టేట్ వైడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ క్యాడర్ అసోసియేషన్గా ఫామ్ అయింది. ఇంతకుముందు కూడా అసోసియేషన్స్ ఉంది, కానీ కొత్తగా ఫామ్ అయింది ఇవాళ. దీనికి అందరూ మద్దతు ఇచ్చారు. అందరి మద్దతుతో గెలవటం జరిగింది. దీన్ని మా వాళ్ళ వెల్ఫేర్ కోసం, మా వారి ఫ్యూచర్ అంటే మా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ క్యాడర్ వాళ్ళ ఫ్యూచర్ కోసం పనిచేసేదానికోసం ఏకగ్రీవంగా సేవకులుగా ఎన్నికయ్యాము. మేము ఎంకే విజయలక్ష్మి. మేము డిపార్ట్మెంట్ కోసం మా డిపార్ట్మెంట్లో చాలామందికి 30 సంవత్సరాలుగా కూడా ప్రమోషన్ లేకుండా ఉంది. వాటి కోసము, తర్వాత మా అసోసియేషన్కి వెల్ఫేర్ కోసము, ఇంకా తదితర కార్యక్రమాలు ఒక్కొక్కళ్ళు చెప్పటం బట్టి చేసుకొని వెళ్తామని తెలియజేస్తున్నాం. నా పేరు ఎస్ఎస్ఎస్ సుకుమార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ క్యాడర్ అసోసియేషన్ యొక్క సర్వసభ్య సమావేశం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుంచి దాదాపు 26 జిల్లాల నుంచి, ప్రతి జిల్లా నుంచి కూడా రాష్ట్రంలో పనిచేస్తున్న క్యాడర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరూ చాలామంది, దాదాపు 90% మంది హాజరయ్యి ఈరోజు ఇక్కడ ఈ కమిటీని, నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇందులో మా ప్రెసిడెంట్గా శ్రీమతి ఎంకే విజయలక్ష్మి గారు, అలాగే మా జనరల్ సెక్రటరీగా మరి శ్రీ ఆర్ జగదీష్ గారు, వాళ్ళతో పాటు మేము కూడా ఈ కమిటీలో అందరం చాలామంది ఎన్నిక కావడం జరిగింది. మాకు రాష్ట్రంలో కొత్తగా మరి బిఎన్ఎస్ఎస్ ఏర్పడిన తర్వాత మరి మాకు రావాల్సిన అనేక మరి అంశాల మీదుగా మేము ఈ విధంగా అసోసియేషన్గా ఏర్పడి ఫైట్ చేస్తున్నాము. ప్రాసిక్యూటర్ రావాల్సిన వెల్ఫేర్ కార్యక్రమాలు కానీ, మరి ప్రాసిక్యూటర్ రావాల్సిన రేపు పీఆర్సీ వంటి అనేక అవకాశాల్లో కానీ అన్ని విషయాల్లో మేము ముందుకు వెళ్ళడానికి, మా సమస్యలను మాకు ముందుకు తీసుకెళ్ళడానికి, మాలో ప్రత్యేకంగా మహిళా ప్రాసిక్యూటర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి గత 30 ఏళ్ళుగా పనిచేస్తున్నా కానీ చాలామందికి ప్రమోషన్లు రాకుండా ఇంకా అనేక విధాలుగా సఫర్ అవుతున్నాం కనుక డైరెక్టరేట్ సంబంధించి అనేక అంశాల్లో మేమందరం ఏకీగ్రహంగా ఉండి అటు ఫైనాన్స్ విషయంలో కానీ, అలాగే సర్వీస్ మ్యాటర్లో కానీ, మా వెల్ఫేర్ విషయాల్లో కానీ ప్రతి విషయాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చి ఇక్కడ ఈ ఎలక్షన్లో పాల్గొని మమ్మల్ని అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కనుక